వాళ్ళకు పరిచయం మాకు అర్థం కావట్లా. అంటే చూసే వాళ్ళకా లేకపోతే వచ్చిన వాళ్ళకని అర్థం కావట్లేదు. ముందు ఆ సస్పెన్స్తో ఉంది. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తున్నారు చిందులు వాళ్ళు. అంటే ఒకళ్ళనేమో గుండు కొట్టుకోవటం, ఒకళ్ళనేమో చిందులు వేయటం, ఒకళ్ళేమో కాలర్లు ఎగరేయటం, ఏంది కాళ్ళ మీద పడటం. ఇదంతా ఏంటంటే మాకు పిచ్చెక్కుతుంది, చూసే వాళ్ళకి మాకు పిచ్చెక్కుతుంది. సో ఏం అగ్గిపక్షం ఏంటో కానీ మాకు పిచ్చెక్కిపోతుంది అది. అంటే దాన్ని ఎలా చూస్తారు బ్రో? బిగ్ బాస్ షో స్టేజ్ మీదకి పిలిచి అలా గుండు కొట్టేయడాన్ని. అంటే సీజన్ మారిందా అంటే ఇప్పుడు లోపలికి రావడానికి ఎంత కష్టమైనా పడాలి అన్న ఒక పాయింట్తో వీళ్ళు గుండు కొట్టించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అయితే అనుకోవచ్చు. దాన్ని నెగిటివ్ ఎందుకు తీసుకుంటాం, మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు దాన్ని. అంటే అరగుండు అనేది ఎంతైనా కొంచెం ఇబ్బంది కదా. ఇప్పుడు హీరో రవితేజనే చేసిండు సినిమాల్లో మనం చూసాం. సో వీళ్ళు చేయడంలో తప్పు లేదుగా. అంటే ఆయన లోపలికి వెళ్ళాలన్న అలా ఉంది ఆశ. ఇప్పటివరకు చూసిన అగ్నిపరీక్ష సీజన్స్ ఎపిసోడ్స్లో ఎవరు మీకు ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది? అందరూ ఒకళ్ళేంటి, అసలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అసలు వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు, ఇదేం పరిస్థితి రా బాబు అనిపించింది నాకు. దమ్ము శ్రీజ అనే పర్సన్ ఎలా ఉంది? ఓకే, వచ్చిన వాటిల్లో బెటర్గా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అడిగేదానికి చెప్పేదానికి మంచిగా సమాధానం చెబుతూ చేసింది కాబట్టి ఒక బెటర్ ఆప్షన్. ఆమె అయితే వెళ్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. 19 years అమ్మాయి శ్రేయ గురించి చెప్పి ఆమె ఒక యాంకర్ అవ్వాలి అనుకుంటుందంట. సో లోపలికి వచ్చి ఒక యాంకర్ లాగా అందరినీ యాంకర్లను చేసిద్దేమో చూడాలి. సో వీళ్ళ జడ్జ్మెంట్ ఎట్లుంది ముగ్గురుది? అంటే ఒకరికి ఫేవర్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ జడ్జ్మెంట్? ఎవరు చేయడానికి వీళ్ళ చేతులు ఏమి ఉండదబ్బా. వాళ్ళు ఏం చేస్తున్నారో దానికి మాట్లాడటమే, సమాధానం ఇవ్వటమే జడ్జిమెంట్. సో వాళ్ళు కరెక్ట్గానే ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కసారి ఓవర్ అవుతున్నారు జడ్జ్మెంట్. ఎలా అంటే సెలబ్రిటీలను కామన్ మ్యాన్స్ అన్నారు, సెలబ్రిటీలు వస్తున్నారు ఏంటి అని వాళ్ళని కొంచెం లేపినట్టుగా, ఒక్కొక్కరిని డౌన్ చేసినట్టుగా ఈ మాటలు కొంచెం ఏదోలాగా అనిపించింది. ఓకే, వాళ్ళ జడ్జ్మెంట్ అయితే ఒక 100% అయితే కరెక్టే. సెలెక్ట్ చేస్తారంటారా ఫైనల్ వచ్చేసరికి? ఓన్లీ హైప్ కోసం లేదు 100% సెలెక్ట్ చేస్తారు కంపల్సరీ. 19 years ఆ పిల్ల ఉందిగా యాంకర్, ఆ పిల్ల అయితే 100%. ఇంకోటి బిగ్ బాస్ 9 సీజన్కి ఇమాన్యుయల్ ఓకే అయిపోయాడు, కన్ఫర్మ్ అయిపోయాడు అని చెప్పేసి మాకు ఒక వార్త వస్తుంది. ఎట్లా నమ్మచ్చు? మీ సోషల్ మీడియా వార్తలో నాకు నమ్మకాలు లేవు ద్వారా. ఎందుకంటే నేను నమ్మను కూడా అయ్యి. ఎందుకంటే చాలామంది మొన్నటిదాకా అయితే ఇది గేమ్ ఏదైతే పెట్టారో అది పెట్టకముందు ఫోక్ ఇండస్ట్రీ అందరూ వస్తున్నారు అని పెట్టారు. మరి నిఖిత వీళ్ళందరూ వస్తున్నారు అన్నారు, వచ్చారా? రాలా. సో ఏదైతే రిలీజ్ అయ్యాక మాట్లాడుకోవాలి తప్ప ఏదైతే సోషల్ మీడియాలో వచ్చేయన్నీ చూసుకొని దాని గురించి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, ఇదంతా టైం వేస్ట్ పని అది. సో దమ్ము శ్రీజ డైరెక్ట్ నవదీప్కి అన్ఫేర్ అని చెప్పి ఒకటి మాట్లాడింది, అది చూసారా? ఎలా అనిపించింది అంత ధైర్యంగా చెప్పడం? అంటే 2 సార్లు నువ్వు ఆ పిల్ల గురించి మాట్లాడుతున్నావు అంటే ఆ పిల్ల నీకు అంత నచ్చిందా? ఓకే రైట్. సో అందరికీ నచ్చింది. ఎందుకంటే ఆ స్మైలే కానీ మాట్లాడే విధానం కూడా చాలా అంటే కరెక్ట్గా మాట్లాడింది. జడ్జిమెంట్ కూడా కరెక్ట్గా ఇచ్చారు. సో అలాంటి వాళ్ళు రావాలి. ఎందుకంటే ఆ కష్టానికి ఆమె అంత ఇబ్బందులు పడింది, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా నచ్చింది. సో అలాంటి వాళ్ళు మనం ఇంకా సపోర్ట్ చేయాలి.